లోక్సభ రాజ్యసభ మధ్య డిఫరెన్స్ ఏంటో తెలుసా? లోక్సభ ఎంపీలు రాజ్యసభ ఎంపీలు ఎలా ఎలక్ట్ అవుతారు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను ఎండ్ వరకు చూడండి. లోక్సభలోని ఎంపీలను డైరెక్ట్ గా ప్రజలే ఎన్నుకుంటారు, కానీ రాజ్యసభలోని ఎంపీలను ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. లోక్సభ అశాశ్వత సభ అనుకుంటే ముందుగానే రద్దు చేయొచ్చు, కానీ రాజ్యసభ శాశ్వత సభ, దీన్ని రద్దు చేయలేం. రాజ్యసభలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 1/3 వంతు మంది రిటైర్ అయ్యి వారి ప్లేస్ లో కొత్త సభ్యులు ఎన్నికవుతారు. లోక్సభ ఎంపీ యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు, రాజ్యసభ ఎంపీ యొక్క పదవీ కాలం 6 సంవత్సరాలు. అయితే రాజ్యసభ శాశ్వత సభ అయినప్పటికీ బిల్లుల విషయంలో లోక్సభకే ఎక్కువ అధికారాలుంటాయి. అయితే ఫ్రెండ్స్, రాజ్యాంగ సవరణ బిల్లుని, మనీ బిల్స్ ని ఏ సభలో ప్రవేశపెడతారో ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ప్రిపరేషన్ కి యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, మన విల్ ఆఫ్ విన్నర్స్ యాప్ లో సబ్జెక్ట్ వైస్ కొన్ని కోర్సులు లాంచ్ చేశామన్నమాట. సో ఇవన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్ కే అవైలబుల్ గా ఉన్నాయి. ఒకసారి అయితే ప్లే స్టోర్ నుంచి మన విల్ ఆఫ్ విన్నర్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇవి రికార్డెడ్ క్లాసెస్ అయినప్పటికీ ఆ ఫ్యాకల్టీ చెప్పేవి చాలా బాగున్నాయి, అందుకని చెప్పి నేను మీ దాకా తీసుకొచ్చాను. ఒకసారి అయితే డెమో క్లాస్ వినండి, మీకు అర్థమవుతుంది అనిపిస్తేనే కోర్స్ పర్చేస్ చేయడానికి ట్రై చేయండి.